కరీంనగర్ జ్యోతినగర్‌లో ఉన్నటువంటి పీఎంజే జ్యువెలరీలో 11 గంటల ప్రాంతంలో సాయుధులైనటువంటి వ్యక్తులు బంగారు నగలు కొనడానికి వచ్చినట్టుగా వచ్చారు. వెంటనే సిబ్బందిని బెదిరించి డీల్ డౌన్ చేయించారు. వెపన్‌తో కాల్పులు జరిపినటువంటి ఘటన కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎంతమందొచ్చారు? ముందే కాల్పులు జరిగారా? దానికి సంబంధించిన పూర్తి సమాచారం అందులో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మనతో ఉన్నారు. స్వామి చెప్పండి, మీ పేరేంటి? ఏం జరిగింది అసలు ఇవాళ 11 గంటల ప్రాంతంలో? నా పేరు రాకేష్ స్వామి. నేను పిఎంజే జ్యువెలర్స్లో చేస్తా సేల్స్. అయితే మేము స్టాక్ డిస్ప్లే చేస్తున్నాము. డిస్ప్లే చేసే టైంలో ఫస్ట్ ఒక పర్సన్ కస్టమర్ లాగా వచ్చిళ్ళు చైన్స్ చూసిళ్ళు. ఒక 20 గ్రామ్ వర్త్లో చైన్స్ కావాలని అన్నారు. అందులో మా సేల్స్ స్టాఫ్ నుంచి ఒక పర్సన్ అటెండ్ చేసిండు, చూపిస్తుండు. కమల్ అనే సేల్స్ పర్సన్ చూపించే టైంలో ఏమైంది, ఆ స్వామి ఫోను కస్టమర్లో వచ్చిన స్వామి మెల్ల ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాడు. అంటే మేము వెనుక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. చూసే టైంలో ఏమైంది, వాళ్ళంతా అటాక్ చేసిళ్ళు. ఆ టైంలో మా డిస్ప్లే కంప్లీట్ అయింది. మేము స్టాక్ మెల్లమెల్లగా లోపల పెట్టేసుకుంటున్నాం. ఇన్వెంటరీలో పెట్టేసే టైంలో అందరు అటాక్ చేసి గన్స్ తీసిళ్ళు. అందరిని నీల్ డౌన్ చేపించిళ్ళు. స్టాప్లర్ ఉంటాయి కదా, అది స్టిక్ చేసి చేతులకి మూతికి 1 by 1 స్టార్ట్ చేస్తున్నారు. ఫోన్లను అన్ని తీసుకున్నారా? ఫోన్స్ తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో చూడడానికి ఎంత వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు? ఉంటాయి స్వామి, 30 to 35 మధ్యలో ఉంటారు వాళ్ళు. 30 to 35 మధ్యలో ఉంటారు. ఫోన్స్ తీసేసుకున్నారు. అందరు నీల్ డౌన్ చేపించిళ్ళు. ఇక మా స్వామి ముసక్ సార్ స్వామి, ఇక స్వామి ఏం చేసిండు, ఇది అందరిలో ఉందని కొంచెం లేచే టైంలోనే ఆ స్వామి మీద ఫస్ట్ అటాక్ చేసిండు. ఫస్ట్ మీరు సిబ్బంది వాళ్ళని అటాక్ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు బెదిరిస్తే అని చెప్తున్నారు, నిజమేనా అది? స్వామి మీరే మిమ్మల్ని బెదిరించిన క్రమంలో వాళ్ళని దొరకబట్టి అటాక్ చేసే ప్రయత్నం చేసిండు, అందుకే కాల్పులు జరిపిన అంటున్నారు, నిజమా? ఏం జరిగింది? లేదు స్వామి, మేము నిల్చున్నాం. జస్ట్ స్వామి నిల్చున్నాడు. ఎట్లుందని నీల్ డౌన్ చేస్తే ఇట్లా నిల్చోడానికి పోతే ఇట్లా నిల్చుండని అందులో నుంచి ఒకరు ఇట్లా గన్సిగా వాళ్ళు ఇక బ్యాగ్లో ఒకరేమో స్టాక్ అంతా మళ్ళీ బ్యాగ్లో సర్దేసుకుంటారు. ఒక్కటైతే చూసిన స్వామి, ఇక అటు నాకు తెలియకుండా ఇటు ఇక మేము మమ్మల్ని బెదిరిస్తాళ్ళు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటున్నారు. ఆ బ్యాగులలో ఎన్ని బ్యాగులో పెట్టుకుంటే చూడలేదు. ఒక్క బ్యాగ్ మాత్రం కళ్ళ ముందు కనిపించింది. ఇక బ్యాగులలో స్టాక్ పెట్టేసుకొని ఇక కాల్పులు జరుపుకుంటా వెళ్ళే టైంలో మా స్వామికి తగిలింది. ఎంతమందికి తగిలింది? 4 పేర్లు వాళ్ళ వివరాలు చెప్పారు. ముస్తక్ సార్ సేల్స్ మేనేజర్, ఇంకొక సీనియర్ స్టాఫ్ కమల్ సార్ సెక్యూరిటీ, ఇన్వెంటరీ పర్సన్ మధుకర్. ఈ 4 మెంబర్స్కి గన్ను బుల్లెట్ తాకింది సార్. మీరు కూడా బయటకు పరిగెత్తుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినా అట్లా అయినా కానీ స్వామికి ఎవరో పడిపోయారు. అదే మా స్వామి కమల్ స్వామి ఇట్లా బుల్లెట్ ఇట్లా తాకంగానే మండి ఇట్లా పడిపోయింది. అక్కడ పడిపోతా అంటే ఇట్లా స్వామిని నేను లేపగానే ఇక స్వామి కొంచెం బండి పక్కకు ఉన్న వాళ్ళే బండి చేసుకొని స్వామి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆ స్వామిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన మా స్వామిని. ఇప్పుడు వచ్చిన దుండగులు అందరూ బైక్ మీదనే వచ్చినారా? 7 వచ్చినట్టున్నారు. స్వామి మాది లాక్ చేసి ఉంటుంది, మాకు లోపల చేసి ఉంటుంది కాబట్టి మేము డిస్ప్లే మీదే అది చేసినాం. ఒక్కసారి షాక్ అయినా అది ఇంత కరీంనగర్లో అసలు ఇట్లాంటి ముంగట జరుగుతుంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి స్వామి. స్వాములు మొత్తం కింద పడిపోయిళ్ళు, ఒక్కరి నుండి పోయినా స్వామి ఇట్లా బ్లడ్ మొత్తం మొత్తం వచ్చేస్తుంది, కారిపోతుంది. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఇక స్వాములను మెల్లమెల్ల బయటకు వచ్చి ఎవరిని పిలిచినా కూడా ఇక ఆ టైంలో ఎవరు వస్తారు స్వామి? టెన్షన్. ఇక తొందర స్వాములను ఒకరిని ఇట్లా పట్టుకొని కొంచెం బయటికి ఒక స్వామిని కాళ్ళు పట్టుకోమని ఇక మెల్లగా బయటకు వచ్చిన టైంలో ఈ స్వామి కనిపించిండు. ఈ స్వామి కనిపించిన వల్లే మెల్ల ఆటో మాట్లాడేసి ఆ స్వాములను 1 by 1 ఇక 108 అప్పటికి ఇక మా స్టాఫ్ నుంచి 100 డైల్ చేసి 108 ఇట్లా రాగానే ఇక 1 by 1 హాస్పిటల్ ఎక్కడెక్కడ చేసినాం సార్. అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి పిఎంజీ జ్యువెలరీలో సెక్యూరిటీ ఉంటాడు కదా, సెక్యూరిటీ దగ్గర గన్ ఉంటుందా? గన్ ఉండదు స్వామి, గన్ ఉండదు స్వామికి. జస్ట్ చెకింగ్ మిషన్ ఒకటే ఉంటుంది అంతే. సో మొత్తం మీద ఒక్కసారిగా తన కళ్ళ ముందే ఈ ఘటన జరిగింది.
ర్యాష్గా బెదిరిస్తూ వెపన్స్తో బెదిరిస్తూ అందరినీ నీల్ డౌన్ చేయించారు. ఆ తర్వాత ప్లాస్టర్ వేశారు. పక్కా ప్లాన్తోని వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పలువురి గాయాలైనటువంటి వారిని కరీంనగర్లో ఉన్నటువంటి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఖచ్చితంగా వారి యొక్క పరిస్థితి అయితే విషమంగా ఉంది. సెక్యూరిటీ దగ్గర గన్ లేదు. హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన మరొక ముందే కరీంనగర్లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానికులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. 4 బృందాలు ఇప్పటికే వారిని వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తం మీద ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ఆ ప్రత్యక్ష సాక్షి ఆ స్వామి మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.